దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. చూడండి, లూకా శుభవార్త 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. నేను చదువుతున్నాను, నాతో పాటు చదవండి. మీరు మొదటి 2 వచనాలు నేను చదువుతాను, నాతో పాటు చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో దీవించునుగాక. పిల్లల, యేసు ప్రభు వారు విసుకక ప్రార్థన చేయవలెనని అనటానికి ఒక ఉపమానము ఆయన చెప్తూ వచ్చారు. ఒక పట్టణములో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి దేవునికి భయపడ్డు, మనుషులకి కూడా భయపడ్డు. అందుచేత అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చింది ఒక విధవరాలు. దేని కొరకు వచ్చింది అంటే న్యాయము కొరకు వచ్చింది. ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా ఆ న్యాయాధిపతి ఆ వ్యక్తికి న్యాయము తీర్చడానికి వాయిదా వేసుకుంటూ వచ్చాడు అని మనము చదువుతూ ఉంటాం కిందకు వెళ్ళినప్పుడు. అయితే ఈరోజు నేను చెప్పవలసిన ఉపమానం చెప్పను, కానీ మనము నిత్యము ప్రార్థన చేయాలి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడబోతున్నాను. మనము నిత్యము కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తికి కూడా ప్రార్థన ఊపిరి వంటిది. చెప్పండి, ప్రార్థన ఎలాంటిదండి? ఊపిరి వంటిది. ఒక వ్యక్తి బ్రతకడానికి ఊపిరి ఎంత ప్రాముఖ్యమో, ఒక క్రైస్తవుడు బ్రతకడానికి ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేనివాడు చనిపోయిన వాడితో సమానం అన్నారు పెద్దలు. కనుక ప్రార్థన గురించి కొన్ని విషయాలు ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన గురించి 5 ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రార్థన గురించి, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు కూడా యేసు ప్రభుని అడిగారు, నాయనా మేము ఎలాగో ప్రార్థన చేయాలి అని అడిగారు. వారు ప్రార్థన నేర్పించమని ప్రభువుని అడిగారు. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన గురించి 5 ఆజ్ఞలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటి ఆజ్ఞ లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి మీకు జరగబోవు వీటెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అన్నారు ప్రభువారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీరు ప్రభు యొక్క రాకడలో దేవుని ఎదుట నిలబడాలి అంటే, దేవుని సన్నిధిలో మనం నిలబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. ఏమండి, ఇప్పుడు మనం అప్పుడప్పుడు గాలి పీల్చుకుంటామా? ఎప్పుడూ గాలి పీల్చుకుంటామా? ఎందుకని?
అప్పుడప్పుడు గాలి పీల్చుకుంటే పరదేశమే ప్రియులారని పాట పాడాలి కదా. ఎప్పుడూ గాలి పీల్చుకుంటే మనం ఆ పాట పాడవలసిన పని ఉండదు. దేవుడు ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా మనం సజీవులుగానే ఉంటాం. కానీ కొంచెం అప్పుడప్పుడు గాలి పీల్చుకుందాం కాదని ముక్కు మూసుకున్నాం అనుకోండి, 3 నిమిషాల్లో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అలాగే ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ మనం ప్రార్థన చేస్తామనుకోండి, మనుషు కుమారుని ఎదుట మనము నిలబడడానికి శక్తి కలిగిన వారిగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. తీర్పు దినాన్ని దేవుని దగ్గర నిలబడాలి అంటే, తీర్పు దినాన్ని దేవుని దగ్గర మనం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాలంటే, మనలను శక్తివంతులుగా చేయగలిగింది ఏది అంటే ప్రార్థనే. చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగో అనేవారు ఉన్నారు కదా. వీరు రాజుగారి ఎదుట నిలబడగలిగటానికి కారణం ఏమిటి అంటే, వారు చేసిన ప్రార్థన వారిని శక్తివంతులుగా నిలబెట్టగలిగింది. హల్లెలూయా. దేవుని బిడ్డ రాజాజ్ఞకు భయపడలేదు వారు, రాజశాసనానికి భయపడలేదు వారు. వారు రాజుగారిని ఎదిరించగలిగిన శక్తి వారు పొందగలిగిన కారణం ఏమిటి అంటే వారు చేస్తున్న ప్రార్థన. అందుకని దానియేలు గురించి ఏమని రాయబడింది? రాజశాసనం ఉన్నప్పటికీ కూడా దానియేలు ముమ్మారు యెరూషలేము వైపు చేతులు చాపి ప్రార్థన చేసేవాడట. ఏమున్నప్పుడు? రాజశాసనం. ఏమండి, ఆ మంత్రులందరూ కలిపి ఏం చేయాలో తెలుసా? రాజా, 1 నెలంతా కూడా నిన్నే ప్రార్థన చెయ్యాలి. ఏ దేవుణ్ణి, ఏ ప్రజలు, ఏ జాతి వారు ప్రార్థన చేయకూడదు. నిన్ను తప్ప ఏ దేవుణ్ణన్నా ప్రార్థన చేస్తే వాళ్ళు సింహాల బోన్లో వేయబడతారు అనే శాసనము తయారు చేశారు. రాజు ముద్ర వేశారు. బాగానే ఉంది. కానీ పిల్లరా, అదంతా చేయడానికి కారణం ఏమిటి అంటే, కేవలము దానియేలుని నేరస్తుడిగా రాజుగారికి చూపించాలనే ఉద్దేశంతో చేస్తారు కుట్ర. అయినప్పటికీ కూడా దానియేలు చెప్పండి, సింహాల బోన్లో వేయటానికి సిద్ధంగా ఉన్నా, షడ్రకు మేషకు అబేద్నెగోని వారు అగ్నిగుండంలో వేయటానికి సిద్ధంగా ఉన్నా, వారు ఏం మానలేదు? ప్రార్థన మానలేదు. అందుకనే వారు శక్తివంతులుగా నిలబడగలిగారు. హల్లెలూయా. మనం క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే పేతురు గారి గురించి మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారు సిలువ వేయబడే సమయంలో పేతురు గారు 3 సార్లు అబద్ధమాడారు కదా. నేను ఎరుగునని బొంకారు పేతురు గారు. బొంకిన వ్యక్తి పశ్చాత్తాపడ్డారు. దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులందరినీ కూడా, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు కూడా యెరూషలేములోనే ఉండండి, మీరు యెరూషలేములో పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టండి అన్నారు. అందుచేత 120 మంది కూడా ఎక్కడ కనిపెట్టారు? యెరూషలేము మేడగదిలో కనిపెడుతూ ఉండగా బలమైనటువంటి గాలి వీచినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అప్పుడు బొంకిన పేతురు గారికి, భయపడిన పేతురు గారికి ధైర్యం వచ్చి ఆ పండుగలో వచ్చిన వారందరికీ కూడా వాక్యము ప్రకటించడానికి ధైర్యముగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభుని ఏమండి ఆ ప్రధాన యాజకుని దగ్గర తీర్పు తీర్చేటప్పుడు, నీవు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడవా అంటే నేను ఎరుగునని చెప్పి తనకు తాను తిట్టుకున్న పేతురు గారు ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, ప్రార్థనా అనుభవంలోకి వచ్చిన తర్వాత పేతురు గారికి ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగారు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డ ప్రార్థనలో మొదటి ఆజ్ఞ ఏమిటి అంటే, మనం ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, మనము మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తివంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది మొదటి మాటగా మనం చూస్తున్నాము. రెండవ ఆజ్ఞ ఏమిటి అంటే, శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. రెండవ ఆజ్ఞ ఏంటి చెప్పండి? ప్రార్థనలో రెండవ ఆజ్ఞ మనం చదువుతున్నాం. మత్తయి సువార్త
26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనములో, తోటలో శిష్యులకు చెప్పిన మాట ఈరోజు మనము ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి కూడా శోధనలో పడే అవకాశం ఉందా లేదా? ఏమండి, మనం చదువుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఏమని చదువుకున్నాము? తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి అని చదువుకున్నాం కదండి. దేవుని బిడ్డలారా, శోధకుడు ఉన్నాడు కనుక శోధనలో పడటానికి అవకాశము ఉంది. శోధకుడు ఇంకా మరణించలేదు, శోధకుడు ఇంకా బంధింపబడలేదు. దేవుని బిడ్డలారా, శోధకుడు ఎలా ఉన్నాడంటే తెలుసా? ఎవరు మృంగుతున్నారని చెప్పి గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు శోధకుడు. విశ్వాసంలో ఉన్న వారిని పడగొట్టడానికి, ప్రార్థనలో ఎదుగుతున్న వారిని పడగొట్టడానికి అనేక కష్టాలు పెట్టి, అనేక బాధలు పెట్టి, అనేక నిందలు పెట్టి విశ్వాస భ్రష్టులుగా చేయడానికి దేవుని బిడ్డల సాతానుడు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సాతానుకున్న బుద్ధేడు తెలుసా? ఎవడు పరలోకానికి వెళ్ళకూడదు, అది ఆడి ఉద్దేశం. మీకు అర్థమవుతుందా? సాతానుకున్న బుద్ధేటి. ఇప్పుడు చూడండి, ఆటల పోట్లు మనం ఓడిపోయామనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు మేము అష్టసమట ఆడుకున్నాం అనుకోండి, మీరు నేను కలిపి అష్టం ఆడుకున్నాం, మీరు నెగ్గుతున్నారు, నేను ఓడిపోతున్నాను. నాకేమొచ్చేది అప్పుడు? చిరాకు వచ్చేసి ఆట ఏలో చెడగొట్టేయడానికి మొత్తం అష్టసమట ఏం చేస్తాం? చెరిపేసి పోతాం, లేదా ఏదో గొడవెట్టేసి పోతాం. సైతన్య గడుకున్న కుళ్ళు బుద్ధి కూడా అలాంటిదే. ఎవడు దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని రాజ్యంలో ఉండకూడదు. అంచేత ఏదో రకంగా శోధించాలని, ఏదో రకంగా విశ్వాస భ్రష్టులు చేయాలని శోధకుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ప్రభువారు చెప్పిన మాట్లాడి తెలుసా? మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. దేవుని బిడ్డలారా, సాతానుడు తిరుగుతున్న దినాల్లో ఉన్నాం, సాతానుడు ఏలుబడి దినాల్లో ఉన్నాం. ఏ రీతిగానైనా విశ్వాస భ్రష్టులుగా చేయాలని. అందుకనే యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉండగానే ఎవడొచ్చాడు చెప్పండి? ఇప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నారా? 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత ఏదో కూడా మొదలవుతుంది, సంఘంలోనో ఇంట్లోనో ఎక్కడ దిక్కుని. అంటే దానికి కారణం ఏంటి? సాతానుగాడు మనకున్న ఆత్మీయతను పోగొట్టడానికి, మనకున్న దేవుని భక్తిని పోగొట్టడానికి సాతానుగాడు శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు, మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? మెలకువగా ఉండండి, ప్రార్థన చెయ్యండి. అందుచేత మొదటి ఆజ్ఞేటి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. రెండవ ఆజ్ఞేటి శోధనలో పడకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. మూడవ ఆజ్ఞ ఏంటి తెలుసా? పనివారు కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు? లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందిగా ఉన్నారు. కాబట్టి కోత యజమానిని కోత పనివారికి పంపమని వేడుకోండి అన్నారు. హల్లెలూయా. ఏముందట? కోత విస్తారంగా ఉంది. ఇప్పుడు కోత కోయటానికి ఎవరు కావాలి? పనివారు కావాలి. ఏ కోత ఉంది? ఏ కోత ఉంది? చేలో కోత? ఏమండి, దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అనేక గ్రామాలు, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా?
భూదిగంతముల వరకు దేవుని సువార్త ప్రకటింపబడాలి. అంటే అందరికీ కూడా సువార్త అందాలి అన్నది దేవుని ఉద్దేశం. దేవుని బిడ్డలారా, సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయా అండి? లేవా? దాదాపు ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేక భారతదేశంలో చాలా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, కొన్ని రాష్ట్రాలు సువార్త సమృద్ధిగా అందిన రాష్ట్రాలుగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, గుజరాత్, ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఇవి సువార్త పూర్తిగా అందని ప్రదేశాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, సువార్త అందాలి. బైబిల్ ఏం చెప్తుందంటే సువార్త అందాలి. ప్రతి నాలుక యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు ఆయన సన్నిధిని వంగాలి. అలాగ అయినప్పుడు ప్రభు యొక్క రాకడ వస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. కానీ దేవుని స్తోత్రం కలుగును గాక. దేని కొరకు ప్రార్థన చేయాలి? పనివారు కొరకు ప్రార్థన చేయాలి. 4వది చూడండి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. వినండి పిల్లరా, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఇప్పుడు మనము అంటే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎవరి కొరకు? అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అధికారులు బాగుంటే ఏమండి, ప్రజలు బాగుంటారు. ప్రజలు, అధికారులు ఎవరి గురించి ఆలోచించాలి? ప్రజల గురించి ఆలోచించాలి. అంటే ప్రజలకి మంచి చేయాలంటే అధికారుల మనసులు మంచిగా ఉండాలి. కనుక మనము అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుషుల కొరకు ప్రార్థన చేయకపోతే ఇంటి పక్కలతో మనం యాగలేం. మన ఇంటి పక్కల గురించి కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ఇంటి పక్కోడు సరైనడు కదనుకోండి, రోజుకు గొడవ పెడతాడు, ఇదిగో ఆకొచ్చింది, లేకపోతే మీ గాలి మాకు ఎలా వేసేస్తుంది, ఏదో గొడవ. అంచేత మనము ఇంటి పక్కోళ్ళు కూడా దేవుడు వాళ్ళని దీవించాలని ప్రార్థన చేయాలనుకోండి, దేవుడు కూడా వాళ్ళని కాపాడుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంచేత అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. 4వది. 5వదిగా మనం చూస్తే మనం శత్రువుల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లూకాసు సువార్త 6వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీరు ఒక చెంప మీద కొట్టినట్లయితే రెండవ చెంప కూడా తిరిగి చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చదవమన్నాను? ఏం చదువుతున్నారు మీరు? 6వ అధ్యాయము లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ వచనం. అదేనా? అదేనా? ఓకే, రైట్. 27 చదవండి. 27 చదవండి. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని శపించిన వారు దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ఏమని? నాశనమైపోవాలనా? చెప్పండి. ఎప్పుడూ కూడా మనకి ఎవరైతే యాంటీగా ఉన్నారో వారు మనసు మార్చాలని ప్రార్థన చేయాలి. మంచి మనసు ఈ ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? శత్రువులుగా చేసేది సైతానుగాడు.
యేసుప్రభు వారు సిలువ వేయబడక మునుపు ఆయన తాను గురించి చెప్పుకున్నాడు. ఏమని? మనిషి కుమారుడు సిలువ వేయబడతాడు, పాపులు అతను సిలువేస్తారు, సమాధి చేస్తారు, మూడో రోజున ఆయన లెగుస్తారు. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను ఈ రాత్రి మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబోతున్నాడని చెప్పినప్పుడు పేతురు గారు ఏమన్నా తెలుసా? అది నీకు జరగకుండును గాక అన్నాడు. జరగకుండును గాక అంటే యేసుప్రభు ఏమన్నాడు? ఆమేన్ అన్నాడా? ఏమన్నాడు? సాతానా నా వెనకకు పొమ్ము అన్నాడు. అంటే ఒక వ్యక్తి మనల్ని బాధించాడు అనుకోండి, ఆ వ్యక్తి బాధ పెట్టడం లేదు, అతనిలో ఉన్న సాతాను. ఒక వ్యక్తి మనల్ని తిడుతున్నాడు అనుకోండి, అతను తిట్టడం కాదు, అతనిలో ఉన్న సాతాను. అయితే నువ్వు ఎవరు తిట్టాలి? సాతాను తిట్టాలి, మనుషుల్ని దీవించాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది ఏంటి తెలుసా? మన శత్రువుల కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అంచేత ప్రార్థనకు సంబంధించిన 5 ఆజ్ఞలు. అందుకని పిల్లరా, మనం విసుకక నిత్యము ప్రార్థన చేయొచ్చుండవాలని అనే విషయాన్ని చూసాం. కనుక మనం ఎప్పుడూ విసుకకుండా మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలుగా మనము జీవించగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్తలో కూడా అదే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44 వచనాలు చదువుదాం. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు అలాగూ చేస్తే మీరు ఏమవుతారు? దేవుని కుమారులు, కుమార్తెలు అవుతారు. హల్లెలూయా. ఎంతమంది దేవుని బిడ్డలను దేవుని కుమార్తె, కుమారుడు అనిపించుకోవాలనుకుంటున్నారు? ఇద్దరు ముగ్గురు ఎత్తారంటే మిగిలిన ఎవరు ఎత్తులేదు. అంటే మీరు దేవుని కుమార్తెలు అనిపించుకోవాలని లేదా? దేవుని కుమార్తెలు అనిపించుకోవాలనుకుంటే మీరేం చేయాలి? మీకు శత్రువులుగా ఉన్న వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతే. మూతి తిప్పుకుని పక్కన చేరిపోవడం కాదు. అలాగూ చేస్తే నువ్వు దేవుని బిడ్డవు కానే కాదు. దేవుని ప్రేమ చూపించాలి. మనం చదువుకున్నాం కదా, ఒక చెంప కొడితే ఎవరి స్వభావం ఇది? యేసుప్రభు స్వభావం. అందుకని యేసుప్రభు వారు ఎన్ని కొట్టినా, దవడ మీద కొట్టినా, ఎంటుకుని పీకినా, ఏమండి ఆయనను గుద్దినా కానీ ఆయన నోరు తెరవలేదు, మాట చెప్పలేదు. కనుక ప్రార్థనలో మనము కలిగి ఉండవలసిన 5 ఆజ్ఞలు త్వరగా చెప్పేయండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి, పనివారి కొరకు ప్రార్థన, సేవకులు పంపింపబడాలి, రక్షింపబడవలసిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి, గ్రామాలు చాలా ఉన్నాయి. ఆ గ్రామాల్లో సువార్త ప్రకటింపబడాలి, ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ 5 ఆజ్ఞలు ప్రతి క్రైస్తవుడు చేసినప్పుడు నిత్యము కూడా మనము ప్రార్థన చేయగలిగిన వారం అవుతాము. దేవుడి మాటలు దీవించునుగాక. రేపు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా